హాయ్ డియర్ స్టూడెంట్స్, జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జనవరి సెషన్లో మరి ఎన్ని మార్కులకి ఎంత పర్సంటైల్ వస్తుందమ్మా, మరి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఇదే మరి తొలుస్తుంది. మార్క్స్ పర్సెంట్ సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సంటైల్ రావచ్చు, నాకు అన్ని మార్క్స్ ఇంత పర్సంటైల్ కామెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. దానివల్ల మరి నేను కామెంట్ చేయటమే జరుగుతుంది. దానివల్ల నేను ఒక రీసెర్చ్ చేసి మరి యాక్యురేట్గా ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ రావచ్చు, మరి 23లో 2023లో మరి ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వచ్చింది, 2024లో మనకి ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వచ్చింది, 2025లో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వచ్చింది, మరి అదేవిధంగా దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావచ్చు అమ్మ. స్టూడెంట్స్ గమనించగలరు, ఇటువంటి పరిస్థితులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు తక్కువ మార్కులు వచ్చినా కానీ మంచి పర్సంటైల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క 3 సంవత్సరాలు 23, 24, 25 సంవత్సరాలు మనం అనలైజ్ చేసినప్పుడు మరి ఈ 3 మీకు చాలా తక్కువ మార్కులు వచ్చినా కానీ 99 పర్సంటైల్ క్లబ్లో చేరే అవకాశం ఉంది. స్టూడెంట్స్ అది ఎలాగో ఒకసారి చూద్దాం. చూసే ముందు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి మరి మన వీడియోని మరి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది స్టూడెంట్స్, మనము దీన్ని బట్టి ఒక అనాలిసిస్కి వేద్దాం. జనవరి 2026 జాయిన్ స్కోర్ ఎలా ఉండబోతుంది, ఇది ఇక్కడ చూడండి. క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మనకి 3 బ్రాకెట్లు ఉన్నాయి. ఇక్కడ 23లో 24, 25. 23లో 99 పర్సంటైల్కి ఎంత వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 23లో 95కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 94లో మరి 23లో 94 పర్సంటైల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. కావాలంటే కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. దీన్ని మనం ఏమి హైడ్ చేయాల్సిన అవసరం లేదు. 93 పర్సంటైల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మరి 24లో 99కి ఎన్ని వచ్చినాయి, 95కి ఎన్ని వచ్చినాయి, 94కి ఎన్ని వచ్చినాయి, 93కి వచ్చినాయి. 25లో మరి 99 రావాలంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 95కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 94 పర్సంటైల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మరి అదేవిధంగా చూసినప్పుడు 93 పర్సంటైల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూసినప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారో లేదు, మరి 23లో 99 పర్సంటైల్ రావాలంటే మీకు వచ్చిన మార్కులు 155 మార్కులు మినిమం అమ్మ. ఇవి మినిమం, ఇవి మ్యాక్సిమం, ఇది రేంజ్. ఈ రేంజ్లో కానీ మీకు మార్క్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 99 క్లబ్లో చేరిపోతారు, ఇబ్బంది ఏమీ లేదు. 24లో కూడా ఇదే ఉంది. 24లో ఏంటంటే కాంపిటీషన్ మరి 156 మార్కులు ఎవరికైతే వస్తాయో, 156 మార్కులు ఎక్కువ ఎవరికైతే వస్తారో వాళ్ళు 99 క్లబ్లు అయితే చేరిపోతారు, ఇబ్బంది ఏమి లేదు. ఇక 235 అంటే ఇది 99.9 బ్యాచ్ అమ్మ ఇక్కడ ఈ టాప్. మరి అదేవిధంగా 225లో మనకి 99 పర్సంటైల్ రావాలంటే 148 మార్కులు వచ్చినాయి అంట స్టూడెంట్స్కి. ఇది చూసిన 99.5 ఆ రేంజ్లో ఇది వస్తుంది. అదేవిధంగా 95 రావాలంటే మరి 23లో 100 మార్క్స్ వచ్చినాయి, 134 మ్యాక్స్ మార్క్స్, 24లో 100 మార్క్స్ మినిమం అమ్మా. మినిమం 104 కంటే ఎక్కువ వస్తే, 100 మార్కుల కంటే ఎక్కువ ఎవరికైతే వస్తారో వాళ్ళకి 95 పర్సంటైల్ గ్యారంటీ ఇస్తా. మనకి ఇంకా కొన్ని రోజుల్లో రిజల్ట్స్ అయితే వస్తాయి కదా. ఈ వీడియో ఇక్కడే ఉంటుంది, కామెంట్లో కామెంట్ చేయండి, సార్ మీరు చెప్పినట్టుగానే వచ్చినాయి అని మరి కామెంట్ చేయండి. వీడియో కూడా ఇక్కడే ఉంటుంది, నేను కూడా ఇక్కడే ఉంటాను, గుర్తుపెట్టుకోండి. మరి 2025లో ఎవరికైతే 96 మార్కులు వచ్చినాయి వాళ్ళకి 95 పర్సంటైల్ వస్తుంది. అదేవిధంగా 94 పర్సంటైల్ రావాలంటే మీకు 23లో 95 మార్కులు వచ్చి ఉండాలి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అంట. మరి 24లో 92 మార్కులకు వచ్చినాయి, మరి 25లో 90 మార్కులకు. మరి అదేవిధంగా మరి 93 పర్సంటైల్ అంటే 23లో 87 మార్కులు, 24లో 90 మార్కులు, 25లో 85 మార్కులు. ఇది స్టూడెంట్స్ గమనించి ఎటువంటి కంగారు పడాలి. సరే ఇదంతా ఎందుకు సార్, మరి 2026లో ఎన్ని రావాలో ఒకసారి చూడండి. మీరు 26లో కూడా 150 మార్కులు పైన ఎవరికైతే ఉంటారో వాళ్ళకి 99 గ్యారంటీ. ఈ అనాలిసిస్ చూసిన తర్వాత నాకు కూడా బాగా ధైర్యం వచ్చేసింది. 150, 155 ఈ రేంజ్లో పైన ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి 99
క్లబ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది, గ్యారంటీగా ఉంటారు. ఇక్కడ కూడా మరి 95% అంటే ఇక్కడ ఒక 98 మార్కులు. ఈసారి కొద్దిగా కాంపిటీషన్ ఒక 30,000 40,000 మంది పెరిగారు కదా, 0.3% పెరిగింది. 98 మార్కులు 98 మార్కులు ఎవరికైతే వస్తాయో వీళ్ళు 95% చూడరు. మరి అదేవిధంగా 90 మార్కుల పైన వచ్చిన వాళ్ళు 94%, 85 వస్తే 93%. సార్ 83%, 93% ఎందుకంటే వీళ్ళందరూ కూడా జనరల్ స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ అడ్వాన్స్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది స్టూడెంట్స్. మరి మనం ఓవరాల్గా అసలు ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. 300 మార్కుల నుంచి 200, వీళ్ళంతా 99.99 బ్యాచ్. ఇది 271, ఇక్కడ 99.99 వెళ్ళిపోతారు. 250 మార్కులు 99.99కి వెళ్ళిపోతారు. నాకు తెలిసిన లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబర్ మెంటర్షిప్ తీసుకున్న అమ్మాయికి 225 మార్కులు వచ్చినాయి. ఈ అమ్మాయికి 99.999 వచ్చిందమ్మా డాష్. అది గుర్తుపెట్టి, నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆ అమ్మాయికి ముందు ఏంటంటే 228 మార్కులేమో జాయిన్ సెషన్ వచ్చినాయి ఆ పాపకి. తర్వాత ఏప్రిల్ సెషన్లో 225 మార్కులే వచ్చినాయి. అంటే జాయిన్ సెషన్లోనే ఆమెకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది, 99.9 సంథింగ్ 7 ఎంతో వచ్చింది. తర్వాత 99.95 ఆ విధంగా రావటం జరిగింది. అందుకని వాళ్ళ ఫాదర్ నాకు చెప్పినప్పుడు నాకు ఇప్పుడు బాగా గుర్తుకొచ్చేస్తుంది. అది చూసినప్పుడు మీకు 99 రావాలంటే పెద్దగా 200 మార్కులు రావాల్సిన అవసరం లేదు. 150 మార్క్స్ వస్తే మీకు 99 గ్యారంటీ అమ్మ, దానిలో నో డౌట్. ఇంకా చూడండి వీళ్ళందరూ కూడా 221, 99.992% గ్యారంటీగా. 211, 99.85 ఈ స్లాబ్లో ఉన్నారు. ఇక్కడ చూడండి 191, 99.71, 200, 99.78, 181, 99.59, 171 వచ్చినా కానీ 99.45 వచ్చింది. కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ 161, 99.27, 151, 99. అంటే ఓవరాల్గా నాకు అర్థమైంది ఒకటే, 150 మార్కులు గ్రేటర్ దాన్ 150 మార్కులు ఉంటే మీరు 99 క్లబ్లో చేరిపోయినట్టే. వీళ్ళకి 99% వచ్చినట్లే. ఈ మార్క్స్ కానీ వస్తే వీళ్ళు ఈ స్టూడెంట్స్ 99% వచ్చినట్టే, గ్యారంటీ అమ్మ. ఇది మన వీడియో ఇక్కడే ఉంటుంది కదా, వీడియో ఇక్కడే ఉంటుంది. మనకి 12వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. మీరు 12వ తారీఖున రిజల్ట్స్కి మరి అప్పుడు కామెంట్ చేయండి. మరి ఇక్కడ వీడియోలో సార్ మీరు చెప్పినట్టుగానే వచ్చినాయా లేదా అనేది మనం ప్రూవ్ చేద్దాం. 151 మార్కు ఎవరికైతే వస్తాయో వీళ్ళు 99 క్లబ్లో చేరిపోయినట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్రూఫ్ కూడా ఉంది. ఇక్కడ 150, ఇక్కడ చూడండి 155, 157, 148. ఈసారి 150 మార్కులు. ఎక్కువ మంది రాయలేదు. 150 మార్కులు వచ్చిన వాళ్ళు 99 క్లబ్లోకి వెళ్ళిపోయినట్టే. మీరు ఎవరు కూడా బాధపడద్దు, కంగారు పడద్దు. అమ్మో నాకు మార్కులు తగ్గిపోయినాయి, పర్సంటైల్ తగ్గిపోయింది అనేది. 150 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు 99 చేరిపోతారు. 141 నుంచి ఈ రేంజ్లో వస్తే 141 వస్తే 98% అమ్మ. 131 వస్తే 98.31 వచ్చే అవకాశం ఉంది. 121, 97, 111, 97.14. అంటే పాయింట్ల్లోనే మరి ఇక్కడ అదే 100 మార్క్స్కి 95 చెప్పాను కదా. 101, 96, 91, 90, 91 మార్క్స్ వస్తే 95% గ్యారెంటీకి. 81 మార్క్స్ 93, 71 మార్క్స్ 91, 61 మార్క్స్ 87, 51 మార్క్స్ 82%, 41, 73%. ఇది గుర్తుపెట్టుకోండి. 31 మార్క్స్ 58%. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వేస్ట్ అమ్మ. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ 48 వరకు వీళ్ళు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. వీళ్ళకి మాత్రము సీట్లు ఎట్టి పరిస్థితుల్లో రావు. వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఇక్కడ వరకు కూడా బాగానే వస్తుంది.
రిజర్వేషన్ స్టూడెంట్స్కి గ్రేటర్ దాన్ 80% వరకు కూడా రిజర్వేషన్ స్టూడెంట్స్కి బాగానే వస్తుంది. ఎస్సీ స్టూడెంట్స్ గ్రేటర్ దాన్ 80%, ఎస్టీ అయితే 75% గ్యారంటీగా. జిఎఫ్టిఐ మాత్రం వస్తుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటి రాదు, IIIT రాదు. ఎవరికైనా ఎస్సీ స్టూడెంట్స్ 80%, 81, 82 ఉంటుందో వాళ్ళకి జిఎఫ్టీలు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీకి కూడా సేమ్ వస్తుంది. మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత మరి మీకు డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. వీళ్ళందరికీ ఎవరికైతే 100 మార్క్స్ వస్తే వాళ్ళకి 95, అబోవ్ 95 గ్యారంటీ, అబోవ్ 95% ఉంటుంది 100 మార్క్స్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. మీరేమి కంగారు వీళ్ళకి మాత్రం 99% పక్కా అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి జేఈ మెయిన్ కట్ ఆఫ్ అంటే ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ కూడా వీళ్ళు వెళ్తారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ 93, ఈడబ్ల్యూఎస్ 80%, ఓబీసీ 79, ఎస్సీ అంటే ఈ సంవత్సరం ఒక 80%, ఇది 62 అయ్యింది. ఇది ఎస్టీ ఒక 48% అవుతుంది. ఇది ఒక 81 దాకా అవుతుంది. ఇది చేసి ఒక 93.5 ఆల్రెడీ కూడా చెప్పాం. వీళ్ళంతా జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కేటగిరీ వైజ్ చూసినప్పుడు ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది 25 అన్నా కదా. ఎస్సీ 62, ఓబీసీ ఎన్ఎస్ఎల్ 79, ఈడబ్ల్యూఎస్ 83, కామన్ ర్యాంక్ ఇది 92.23%. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చూసినప్పుడు 150 మార్కులు వచ్చినాయి. ఈ మార్కులు వస్తే 99% పక్కా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.